आदाब नाज़रीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते खबरों की तरफ। सुरेश शेट्टर उम्मीदवार कांग्रेस पार्टी हल्के पार्लियामेंट जहीराबाद में मीडिया से बातचीत करते हुए अपनी खुशी का इजहार करते हुए कांग्रेस कायदीन और अवाम का शुक्रिया अदा किया। మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను సురేష్ షెట్కర్ను మరి అందరి సహకారంతో జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల మరి నాయకులకు, మంత్రి దామోదర్ గారికి, మరి పెద్దలు మా చంద్రశేఖరరావు గారికి, అక్కడ సంజీవ్ రెడ్డి గారికి, మదన్ మోహన్ రావు గారు, లక్ష్మీకాంతరావు గారు, మరి మా సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారికి, మరి రవీందర్ రెడ్డి గారికి, మరి బాలరాజ్ గారికి, మరి అదే కూడా సుభాష్ రెడ్డి గారు, దాంతోపాటు గిరిధర్ రెడ్డి గారు, అదే కాకుండా చాలామంది మన ముఖ్య నాయకులు, ప్రతి మండలంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యకర్తలకు అందరికీ నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. వారు గత 2 నెలలు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం రాత్రింబగలు కృషి చేసి ఈరోజు జైరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం మనం. అది కూడా కనీసం ఇప్పుడు ఇంకా కంప్లీట్ కౌంటింగ్ కాలేదు, అంటే 45,000 వరకు లీడ్లో ఉన్నాం అనుకుంటాను. 50 వరకు పోవచ్చని మరి నాకు పూర్తి సంతోషంగా ఉంది. మళ్ళీ రెండోసారి నన్ను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినందుకు, ఆనాడు తెలంగాణ పోరాటంలో మరి తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో పార్లమెంట్లో ప్రముఖ పాత్ర పోషించిన అన్ని మరి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విజయం అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మరి ఒక దిశ వారి చూయించి మమ్మల్ని అభ్యర్థిగా మన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ఆశీర్వాదంతో మరి నన్ను అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, వారందరి సహకారంతో జిల్లాలో ఉన్న మా ముఖ్య నాయకులందరూ కూడా మరి సహకారం ఇవ్వడం, దాంతోపాటు ప్రతి కార్యకర్త జైరాబాద్ నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను పాదాభినందన చేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి కార్యకర్తల కృషి, నాయకులు కార్యకర్తల కృషి ఈరోజు మరి జైరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాం. మరి తప్పకుండా మా కేంద్రంలో కూడా మీరు చూసినారు, ఎగ్జిట్ పోల్లో ఏమన్నారు, మొత్తం 400 క్రాస్ అవుతున్నది ఎన్డీఏ. కానీ చూస్తున్నాం పోటాపోటీగా ఈరోజు నిజమైన రిజల్ట్ మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. అవసరం పడితే రేపు కేంద్రంలో కూడా మా ఇండియా కూటమి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మరి రాహుల్ గాంధీ ప్రధానిగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మన కళ్ళకు కనిపిస్తా ఉంది. నా విజయానికి కృషి చేసిన అన్ని వర్గాలు ప్రత్యేకంగా మైనార్టీ సోదరులు అయితే 90% ఓట్లు వేయడం, మా దళిత సోదరులు వారు కూడా 80-90% ఓట్లు వేయడం, అదే కాకుండా బీసీ వర్గాలు, మరి మా ఎస్టీ సోదరులు, అన్ని వర్గాలు ఈరోజు ఏమన్నారంటే ఒక మతతత్వంకు వ్యతిరేకంగా మేము హిందువులం కాదా, మేము కూడా హిందువులం, మేము కూడా రాముడిని పూజిస్తాము, ఏదో రాముడు వాళ్ళ బీజేపీ దేవుడు అన్నట్లు. అంటే సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోదీ గారి ఆధ్వర్యం. దేశానికి ద్వేషం పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా రాహుల్ గాంధీ గారు అదే సందేశం 4,000 కిలోమీటర్లు తిరిగారు. ఎందుకో తిరిగారు అంటే ద్వేషం ఏదైతే వ్యాపిస్తుందో దానికి వ్యతిరేకంగా అందరూ ప్రజలు ప్రేమపూర్వకంగా ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. మరి ఏ ఉద్దేశం జైరాబాద్ ప్రజలు మా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని మరి ఈరోజు ఈ ఎన్నికల ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది, తీర్పు ద్వారా. అంటే మేము మా భారతదేశము ఇది సెక్యులర్ దేశము, మేము అన్నదమ్ములు, అన్ని మతాలు అన్నదమ్ములుగా మేము గంగా జమున తహీద్ లాగా మేము జీవించి ఉంటాం అని మోదీ గారికి జవాబు ఇచ్చిన మా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా వారికి అందరికీ ధన్యవాదాలు. నా విజయానికి కృషి చేసిన అందరికీ ప్రత్యేకంగా మన ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకు కూడా, చాలా మీడియా మిత్రులు కూడా ఎక్కడ ఉన్నా మా సంగారెడ్డి జిల్లాకే కానివ్వండి,
అక్కడ కామారెడ్డి జిల్లాలను కానివ్వండి, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరి మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మీరందరూ సహకరించి నా విజయానికి ఈ కృషి చేసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.